హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. చూడండి, మార్కెట్ మనల్ని ఎన్నో విధాలుగా మనల్ని పరీక్షిస్తుందండి. అంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి పరీక్షించడమే మన జీవితంలో. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాము. మనం చిన్నప్పటి నుంచి చదువుతాము, ఆ చదువులో ఎన్నో ఆటుపోట్లు, ఇలా ఈ ఎగ్జామ్లో పాస్ అవుతామా, ఇది ఎలా వస్తుంది, క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది, బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళిన తర్వాత కూడా అదేలాగా చదివిన తర్వాత ఉద్యోగంలో, లైఫ్లో స్ట్రగుల్స్, జాబ్ కోసం ఎన్నో అప్లికేషన్స్ జాబ్స్ చేస్తుంటాం. ఈ జాబ్ దొరుకుతుందా, ఇది దొరుకుతుందా అని. అదేలాగా స్టాక్ మార్కెట్లో అయితే ఇంకా చాలా టఫ్ అండి. ఏ స్టాక్ ఎక్కడ పెరుగుతుంది, ఎక్కడికి వస్తుంది అంటే టఫ్. అంటే నేర్చుకుంటే ఏం టఫ్ ఏం కాదండి, అన్నీ ఎన్ని స్ట్రగుల్స్ అనమాట. కాబట్టి అన్నీ అదే, అంటే ఒక లైఫ్ స్టైల్ ఎలా ఉందో అలాగే స్టాక్ మార్కెట్ కూడా ఒడిదుడుకులు అనేది ఉంటుంది. కాబట్టి అవన్నీ మనం చూసి దాటుకొనే రావాలి. కాబట్టి ఇక్కడ నేను ఒకటే చెప్తానండి, స్టాక్ మార్కెట్ వచ్చి హైలీ రిస్క్ అండి, హైలీ రిస్కీ ఫీల్డు. అది ఒకటి ముందు చెప్పేస్తాను. ఎందుకంటే ఇక్కడ 95% పోగొట్టుకునే వాళ్ళే ఎంత చెప్పినా కూడా. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మీ పెట్టుబడుల్ని ఓర్పు అండి, ప్రతి దాంట్లో ఓర్పు ఉండాలి. మనం ఎంత ఓర్పుగా ఉంటే మనకి అంత అంత బాగుంటుంది స్టాక్ మార్కెట్. అది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇప్పుడు కొన్ని స్టాక్స్ చెప్తాను. ఇప్పుడు మార్కెట్ కొద్దిగా అటు ఇటుగా ఉంది, ఒడిదుడుకుల్లో ఉంది. ఆల్ టైమ్ అయి బ్రేక్ అవ్వనంత వరకు మనకి ఈ ప్రతిసారి పైకి వెళ్ళటం రావటం ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాము. కాబట్టి ఇప్పుడు కొన్ని స్టాక్స్ చూద్దాము. ఆర్తి ఇండస్ట్రీస్, AARTIND. ఈ స్టాక్ వచ్చి మనం వచ్చి ఒక 2 ప్రైజెస్ చెప్తానండి. ఇప్పుడు 391 రూపాయి ఉంది, ఇక్కడ ఒక 30% కొనుక్కోండి. అదేలాగా 319 రూపాయలకు వస్తే అక్కడ ఒక 30%. ఈ 2 ప్రైజెస్లోనే కొనండి, చాలా ఇంపార్టెంట్. ఇంకెక్కడ కొన్నా కూడా మళ్ళీ మనం లాక్ అవుతాం, మళ్ళీ మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. బట్ ఈ ప్రైజెస్లో వచ్చి మళ్ళీ మనం కరెక్ట్ అయిన ప్రైస్లో కొంటున్నాము, మళ్ళీ బంప్ అవుతుంది అది. అదేలాగా మళ్ళీ అబాన్ ఆఫ్షోర్ మీ అందరికీ తెలుసు, ఇది ఒక చిన్న స్టాకు. ఇది కూడా వచ్చి ఇప్పుడు చూడండి 37 రూపాయలు ఉంది, ఇక్కడ ఒక 30%. తర్వాత 32 రూపాయలు వచ్చిందంటే అక్కడ ఒక 30%. తర్వాత 14 రూపాయలు వస్తే అక్కడ ఒక 30%. ఈ 3 ప్రైజెస్లోనే కొనాలండి. చూడండి, ఇవన్నీ ఇప్పుడు మనకి ఏంట్రా ఇది డౌన్లో మనం కొంటున్నాము అని అనిపిస్తుంది. రేపు వచ్చే బుల్ మార్కెట్ వచ్చిందంటే ఆ లాభాలు పెరిగేటప్పుడు మన దగ్గర స్టాక్ లేదు అనే బాధ ఉంటుంది. చూడండి, అది ఎంత కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనం అనుకుంటాం ఇవన్నీ చాలా లో ప్రైస్లో చూసాము, గురుప్రసాద్ గారు చెప్పారు ఈ ప్రైస్లో కొనమని చెప్పి అని అప్పుడు గుర్తొస్తుంది అది. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనము 31 వర్క్షాప్ పూర్తి చేశామండి. ఇప్పుడు 32వ వర్క్షాపు చెన్నైలో ఈ మంత్ నవంబర్ 22, 23 అది సీట్స్ కంప్లీట్ అయిపోయిందండి, అది బుకింగ్ క్లోజ్డ్. ఇప్పుడు 33వ వర్క్షాప్ జరుపుతున్నామండి. 33వ వర్క్షాపు మనము హైదరాబాద్లో ITC కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో జనవరి 31, ఫిబ్రవరి 1, 2 రోజులు 2 డేస్ వర్క్షాప్ అండి జరుపుతున్నాము. ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయింది, వెరీ లిమిటెడ్ సీట్సే. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఇది ఎట్లా అంటే ముందుగానే బుక్ చేసుకోవాలి, దీనికి కొన్ని పనులు ఉన్నాయి, ఆయన పూర్తి చేస్తేనే అక్కడికి రాగలరు అది. తర్వాత మరొక స్టాక్ వచ్చి ABB. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 5016 ఉంది, ఇక్కడ వచ్చి ఒక 30% కొనుక్కోవచ్చు. తర్వాత డౌన్ వచ్చిందంటే 4464 వచ్చిందంటే అక్కడ ఒక 30% కొనుక్కోవచ్చు. తర్వాత 3180, చూడండి 3180 వస్తే అక్కడ ఒక
30% కొనుక్కోవచ్చు. ఈ 3 ప్రైజెస్లోనే కొనాలి. చూడండి ఇప్పుడు మొత్తం మనము 3 స్టాక్ చెప్పుకున్నాం. అబాన్, ఆర్తి ఇండస్ట్రీస్, ఏబీపీ. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయండి. 21 డేస్ స్టాక్స్, తర్వాత నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్, ఇవన్నీ వండర్ఫుల్ ప్రోడక్ట్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి అబాట్ అండి, అబౌట్ ఇండియా. మీ అందరికీ తెలుసు, ABBOTINDA. ఈ స్టాక్ వచ్చి సపోజ్ ఎవరి దగ్గరైనా స్టాక్ ఉనిందంటే బాగా ఆలోచించండి. మీ దగ్గర కానీ ఈ స్టాక్ ఉంటే నెక్స్ట్ ఇది డౌన్లో ఏం జరగబోతుంది, అప్ సైడ్లో ఏంటనేది చెప్తాను. 28,700 చూడండి, 28,700 బ్రేక్ అయ్యిందంటే ఉండేవాళ్ళు హోల్డ్ చేసుకోండి, ఇక తప్పదు, మీరు ఎలాగా కొనిపెట్టేశారు. 28,700 కానీ బ్రేక్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి, బ్రేక్ అయ్యిందంటే అబౌట్ ఇండియా డౌన్ సైడ్లో 25,862 వస్తుంది. అక్కడ ఒక 30% కొనండి. ఫస్ట్ కండిషన్ వచ్చి 28,700 బ్రేక్ అవ్వాలి. డౌన్లో ఎక్కడ కొనాలంటే 25,862, 22,973, 18,371. ఈ డౌన్ సైడ్లో ఈ 3 ప్రైసెస్లోనే కొనాలి. అయితే దీనికి కండిషన్ వచ్చి 28,700 అనే వాల్యూ బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితేనే కిందికి ఈ లెవెల్కి అన్నీ రావడానికి అవకాశం ఉంది. అది చూడండి, మొత్తం మనము ఇప్పుడు 4 స్టాక్స్ చెప్పామండి. అది ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్తో చక్కగా మీకంటూ మీరు ఆలోచించుకొని ఎలా చేయాలి అనేది చూడండి. మనం ఒక సొంత నిర్ణయాలు కూడా ఉండాలండి. ఎడ్యుకేట్ అవుతూనే ఉండాలి, సొంత నిర్ణయాలు కూడా ఉండాలి, అన్నీ తోడవ్వాలి. అది అలా ఉంటే ఇక్కడ సక్సెస్ రేషియో ఎక్కువ వస్తుంది. అది ఎందుకంటే స్టాక్ మార్కెట్ వచ్చి హైలీ స్పెక్యులేటివ్ అండి. ఇక్కడ ఎప్పుడు వాతావరణం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది కదా. ట్రంప్ ఒక మాట మాట్లాడితే ఒక నైటు ఏదైనా ఒక న్యూస్ ఇస్తే మార్నింగ్ పెరగడం దిగడం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఇవన్నీ నార్మల్, ఇవన్నీ మనం తట్టుకొని మనము వెళ్తూనే ఉండాలి. అది తర్వాత ఇప్పుడు చూడండి, ఈ 4 స్టాక్స్ చెప్పేశాము. అది క్లియర్గా ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ చేసుకోండి. సి తెలుగు ప్రేక్షకులకి నమస్కారం.